మన తెలంగాణలో చాలా ఫేమస్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ టెంపుల్. ఈ టెంపుల్ మెదక్ నుంచి 13 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, హైదరాబాద్ నుంచి 92 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ ఏడుపాయల్లో ఒక పాయ అమ్మవారిని తాకుతూ వెళ్తుందంట. అసలు ఈ ఆలయానికి ఏడుపాయలనే పేరు ఎందుకు వచ్చింది, ఈ ఆలయ విశేషాలేంటి, అవన్నీ ఈ వీడియోలోనైతే తెలుసుకుందాం. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది, అలాగే నాకు సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. ఈ రోజైతే మనం వచ్చేసాం మెదక్ జిల్లాలోని ఏడుపాయల టెంపుల్ ని చూడడానికి. ఈ టెంపుల్ కి రావాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఫైనల్ గా ఈ రోజు అయితే వచ్చేసాను. ఏడుపాయల టెంపుల్ గురించి చాలా మందికి తెలిసే ఉంటది, ఈ టెంపుల్ ఎంత ఫేమస్ అని. నేనైతే ఈ టెంపుల్ ని చూడడం కోసం హైదరాబాద్ నుంచి అయితే వస్తున్నా. హైదరాబాద్ నుంచి 92 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంది ఈ టెంపుల్. 2 గంటల సమయం అయితే పడుతుంది ఇక్కడికి రావడానికి. మనం వెళ్లే దారిలో చూస్తే గనక ఎటు చూసినా పంట పొలాలు అయితే కనిపిస్తవి. ఇక్కడ వెళ్లే దారిలో లొకేషన్స్ అయితే చాలా బాగున్నవి. మొత్తం ఫారెస్ట్ లాగానే ఉంటుంది. ఇక్కడైతే మొత్తం వరి పొలాలే కనిపిస్తున్నవి ఎటు చూసినా కానీ. నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఈ లొకేషన్ మాత్రం. ఇట్లా ఇవన్నీ పంట పొలాలు దాటుకొని వచ్చిన తర్వాత మనకైతే ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఈ బ్రిడ్జి పై నుంచి వెళ్తుంటే ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ వాటర్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉన్నట్టు అనిపించింది. మొత్తం గ్రీన్ కలర్ లో ఉన్నవి వాటర్. ఎందుకు అలా ఉన్నాయో నాకు కూడా తెలియదు. మీరు వీడియోలో చూడొచ్చు ఇక్కడ వాటర్ ఎలా ఉన్నాయని. కొంచెం లైట్ గా గ్రీన్ కలర్ లోనైతే ఉన్నవి వాటర్. ఈ టెంపుల్ కి అయితే చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరి అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని వెళ్తారు. చాలా బాగుంటది ఈ టెంపుల్ మాత్రం. 7 పాయల మధ్యలో అమ్మవారు అయితే దర్శనమిస్తారు మనకి. శివరాత్రి అప్పుడైతే ఇక్కడ చాలా గ్రాండ్ గా జాతర కూడా జరుగుతుంది. అప్పుడైతే లక్షల మంది అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే వస్తూ ఉంటారు. చాలా మంది అయితే మేకల్ని కోసి దావత్లు కూడా చేసుకుంటారు ఇక్కడ. 12వ శతాబ్దం నాటి ఆలయం మీద అయితే ఈ టెంపుల్ కి అయితే చాలా మంది సండే రోజు అయితే వస్తారు. ఇక్కడైతే టెంపుల్ ముందే చాలా షాప్స్ కూడా ఉంటాయి. అక్కడ గోపురం కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనం అక్కడ వరకు అయితే వెళ్ళాలి. అక్కడే టెంపుల్ అయితే ఉంటుంది. ఆ గోపురం బ్యాక్ సైడ్ ఉంటుంది మనకి ఆలయం. ఈ ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారికి అయితే చాలా చరిత్ర అయితే ఉంది. అదేంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. అయితే ద్వాపర యుగంలో పాండవుల మనవడైన పరీక్షిత్ మహారాజ్ వేట కోసం ఈ ప్రాంతానికి వచ్చిండంట. ఈ ప్లేస్ కి రాగానే ఆయనకి చాలా దాహం వేసిందంట. ఇంకా ఆయనకి దాహం వేయడంతో దగ్గరలో ఒక ముని ఆశ్రమానికి పోయిండంట. వెళ్ళి నాకు ఫుల్ దాహం వేస్తుంది, నాకు కొన్ని నీళ్లు ఇయ్యమని అడిగాడంట. అప్పటికే ఆ ముని ఘోర తపస్సుతో ఉన్నాడంట. తపస్సుతో ఉండడంతో ఆ టైంలో ఆ ముని ఆ మహారాజుని అస్సలు పట్టించుకోలేదంట. చాలా సార్లు అడిగాడంట, అయినా ఆ ముని నీళ్ళైతే ఇవ్వలేదంట. ఇంకా నీళ్ళు ఇవ్వలేదని పరీక్షిత్ మహారాజుకి అయితే చాలా కోపం వచ్చేసిందంట. ఇక ఆ మహారాజుకి కోపం వచ్చి దగ్గరలో ఒక చనిపోయిన పాముని తీసి ముని మెడలో వేసి తిరిగి తన రాజ్యానికి వెళ్లిపోయాడంట. కొద్దిసేపటి తర్వాత ఆ ముని కుమారుడు ఆశ్రమానికి వచ్చి చూస్తే తన తండ్రి మెడలో పాము కనిపించిందంట. దాంతో మునికి కోపం వచ్చి ఈ పని చేసిన వారు ఎవరైనా సరే తక్షకుడు అనే పాము కాటుకు మరణిస్తాడని శాపం పెట్టాడంట. ఇక పరీక్షిత్ మహారాజు పాము కాటుకి మరణిస్తాడు. అయితే పరీక్షిత్ మహారాజు వాళ్ళ కొడుకు జనవే జయంతి తండ్రి మరణానికి కారణమైన పాముని, పాము జాతిని ఎలాగైనా అంతం చేయాలనుకున్నాడు. దానికోసం ఒక పెద్ద యాగాన్ని అయితే స్టార్ట్ చేశాడు. ఆ యాగం వల్ల ఎక్కడెక్కడ ఉన్న పాములన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఆ వేడి గుండంలో పడి చనిపోయాయి. ఇక సర్పజాతి మొత్తం ఎక్కడ అంతం అవుతుందన్న భయంతో నాగుల తల్లి దేవుళ్ళందరినీ వేడుకుందంట. ఇక అప్పుడు బ్రహ్మదేవుడు ఆ యజ్ఞాన్ని ఆపే శక్తి ఒక అస్తిక మునికే ఉందని చెప్పాడంట. ఇక ఈ సర్పాల అస్తిక ముని కోసం ప్రార్థిస్తే వెంటనే ఆ అస్తిక ముని ఇక్కడికి వచ్చి జనవే జయంతికి నచ్చ చెప్పి ఈ యజ్ఞాన్ని అయితే ఆపించేశాడంట. అప్పటికే చాలా పాములు చనిపోవడం నాగుల తల్లి బాధపడుతూ నా బిడ్డలకి స్వర్గలోక ప్రాప్తిని ప్రార్థించమని సూత మహర్షిని ప్రార్థించిందంట. దాంతో సూత మహర్షి పాతాళ లోకంలో ప్రవహించే భోగవతి నదిని తీసుకొని వచ్చి యజ్ఞగుండాల మీద ప్రవహింపజేస్తే వీళ్ళందరికీ కూడా స్వర్గలోక ప్రాప్తి వస్తుందని చెప్పాడంట. అయితే ఆ నదిని తీసుకువచ్చే శక్తి ఒక గరుత్మంతుడికి ఉందని కూడా చెప్పాడంట. ఇక నాగుల తల్లి కోరిక మేరకు గరుత్మంతుడు పాతలోకానికి వెళ్లి భోగవతి నదిని తీసుకొని వచ్చి 7 పాయలుగా ప్రవహింపజేశాడంట.
ఇప్పుడు మనం ఇక్కడ భోగవతి నదినే మంజీరా నది అని పిలుస్తున్నాము. అయితే ఈ 7 పాయల్లో ఒక పాయ ఇక్కడ రాతి గుహలో వెలిసిన దుర్గామాత అమ్మవారి పాదాలను తాకుతూ గోదావరిలో కలుస్తుంది. ఇక్కడ 7 ఋషులు యజ్ఞం చేయడం, ఇక్కడ ఉన్న నది 7 పాయలుగా చీరడం వల్ల ఈ అమ్మవారికైతే 7 పాయల వనదుర్గ అమ్మవారు అనే పేరు వచ్చింది. ఈ 7 పాయల టెంపుల్ ముందు 3 పాయలైతే కనిపిస్తాయి. అలాగే టెంపుల్ బ్యాక్ సైడ్ లో 4 పాయలైతే కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదే మెయిన్ టెంపుల్. అక్కడే మనకి 7 పాయల వనదుర్గ అమ్మవారు అయితే దర్శనమిస్తారు. ఈ గుండంలో అయితే చాలా చేపలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అయితే వాటర్ లేవు, కానీ అంతకు ముందు అయితే చాలా ఉండేవి. ఇప్పుడు మనకి వర్షాలు తక్కువ ఉన్నవి కదా, అందుకనే వాటర్ అయితే లేవి. లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ వాటర్ ఉండే. టెంపుల్ సగం అయితే మునిగిపోయింది. ఆ టైంలోనైతే ఎవరిని ఇక్కడికి అలో చేయలేదు టెంపుల్ దగ్గరికి. బట్ ఈ ఇయర్ అయితే అంత వాటర్ అయితే ఏం లేవు, అసలు వాటరే లేవు. ఇక్కడ నుంచి చూస్తుంటే టెంపుల్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. పైననైతే చాలా కొండలు అయితే ఉన్నవి. ఆ కొండల మధ్యలో అమ్మవారైతే దర్శనమిస్తారు. ఈ టెంపుల్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఉంటుంది. ఏ టైంలోనైనా వెళ్ళొచ్చు. ఈవినింగ్ 6:30 వరకు అయితే ఓపెన్లోనే ఉంటుంది. ఇక్కడ చాలా మంది వచ్చి అమ్మవారికి బోనాలు కూడా సమర్పిస్తారు. ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది చూడండి అమ్మవారు అయితే. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కువగా సండే రోజు అయితే చాలా మంది వస్తారు. ఇప్పుడైతే కొంచెం నార్మల్ గానే ఉంది పబ్లిక్ అయితే. సండే రోజు అయితే చాలా ఇక్కడ చూడండి అసలు గ్యాప్ లేకుండా ఎలా కట్టారో. మొత్తం ఇవే ఉన్నవి. టెంపుల్లో నుంచి బయటికి రాగానే కొంచెం కూడా గ్యాప్ లేకుండా మొత్తం కట్టేశారు చూడండి. ఈ టెంపుల్లోనైతే ఎటు చూసినా కానీ చాలా మంకీస్ అయితే కనిపిస్తాయి. చాలా బాగుంది టెంపుల్ అయితే. మీరు ఇప్పటి వరకు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకైతే ఒక గుండం కనిపిస్తుంది. ఈ గుండంలో అయితే పెళ్లి కాని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు వచ్చి మునుగుతారు. ఇట్లా మునగడం వల్ల సంతానం కలుగుతుంది, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుందని ఇక్కడికి వచ్చే భక్తులు నమ్ముతారు. చాలా మంది అయితే వచ్చి ఇక్కడ మునుగుతూ ఉంటారు. చూడండి ఇక్కడ చిన్న గుండం ఉంది కదా, ఈ వాటర్ ఉన్న గుండంలోనే మునుగుతారన్నమాట. నేను వెళ్ళిన టైంలోనైతే ఎవరు మునగలేదు. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. మీరు ఇప్పటి వరకు విజిట్ చేయకపోతే పక్కా ఒక్కసారి అయితే వచ్చి విజిట్ చేయండి. ఈ టెంపుల్ అయితే మెదక్ జిల్లాలో అయితే ఉంది. చాలా మందికి ఈ టెంపుల్ గురించి అయితే తెలియదు, కొంతమందికే తెలుసు. ఇంతకీ ఈ టెంపుల్ ఎంత మందికి తెలుసు, ఎంత మంది విజిట్ చేశారు, విజిట్ చేస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు కొంచెం వాటర్ ఉంటే బాగుండు అనిపించింది నేను వెళ్ళిన టైంలో. ఈ టెంపుల్ వీడియో మీకు ఎలా అనిపించింది అంతే. ఇంకా ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం మన కొట్టనైతే ఫాలో అవుతుండండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.